హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి. జున్ను పాలతో జున్ను కేక్ లాగా ఎలా తయారు చేసుకోవాలనే రెసిపీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. నేను చెప్తూ ఉంటే మా బాబు చేస్తూ ఉన్నాడండి. 1 లీటర్ పాలు తీసుకున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. లీటర్ పాలకి 1/2 కిలో బెల్లం పడుతుంది. ఒక యాలకుల ప్యాకెట్ తీసుకున్నాను. 5 రూపాయల మిరియాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. మిరియాలు మెత్తగా నూరు పెట్టుకున్నాను. అలాగే యాలకులు కూడా దంచి పెట్టుకోవాలి. బెల్లం అయితే తురుముకోవచ్చండి. నేనైతే దంచుకున్నాను. ఎందుకంటే మనకి పాలల్లో బాగా మిక్స్ అయిపోతుంది తురుముకున్నామంటే. దంచుకుంటే అడుగున కొంచెం పలుకులు ఉంటే క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుందండి. సో దానికోసం నేను దంచుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత పాలని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఇంకా టేస్ట్ కావాలంటే దానికోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ యాడ్ చేయట్లేదు. నాకు ఇవి సరిపోతాయి అనిపించింది. బాగా కలుపుకొని లాస్ట్లో అడుగున కొంచెం పలుకులు ఉంచానండి. మనకి కేక్ తయారైపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నప్పుడు పైన క్రీమీ టెక్స్చర్ లాగా పడుతుంది. సో దానికోసం నేను కొంచెం పలుకులు ఉంచేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను లాస్ట్ వీడియోలో పూసగా ఎలా రావాలి అనేది చూపించాను. ఈ వీడియోలో కేక్ టైప్లో చూపిస్తున్నాను. ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. మనం విజిల్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. విజిల్ కుక్కర్ అయితే విజిల్ వచ్చేలాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నేను మామూలు కుక్కర్ గిన్నె తీసుకున్నానండి, రైస్ కుక్కరు. దాంట్లో కొంచెం వాటర్ పోసి గిన్నె పెట్టాను. మామూలు స్ట్రైనర్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక గిన్నె పెట్టి మూత పెట్టేశానండి. ఒక 15 నిమిషాలు అట్లా అయ్యేసరికి నాకు కేక్ లాగా రెడీ అయింది. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ కట్ చేశానండి. సో మళ్ళీ వీడియో కోసం రెండోసారి కట్ చేశాను. ఈ ప్లేట్లోకి సరిగా రాలేదండి. సో నేను ప్లేట్ మార్చుకున్నాను. అందులోకి చాలా ఈజీగా పడింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసిన తర్వాత మనకి పైన క్రీమ్ లాగా ఎలా పడుతుందో చూడండి. బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్గా తినడం కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ప్లేట్లో పడిన తర్వాత ఆ క్రీమ్ అనేది మనకి ఎలా వచ్చిందో. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను మొత్తం పీసెస్ వేయలేదు, కొన్ని పీసెసే వేశాను. జున్ను చాలా బాగా కుదిరిందండి. కేక్స్ టైప్లో చాలా పీసెస్ లాగా చాలా అంటే చాలా బాగా కుదిరింది. చూస్తున్నారు కదా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.